సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఉదయకాల సమయంలో మీ సందులోకి మమ్మల్ని రీతిగా సమకూర్చినందుకు నీకు వందనాలు. అనేక మంది ఈ దినం చూడనటువంటి వారుగా ఉన్నారు. దేవా, మీరైతే నీకు ఆ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీరు మమ్మల్ని కాచి భద్రపరిచి మరొక దినం మా జీవితంలో మీరు యాడ్ చేసినందుకు నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్న మీ సందులో ఈ రీతిగా మేము చేరటానికి కృప చూపించారయ్యా, నీకు వందనాలు. నైనా మరికొన్ని మాటలు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు దర్శించండి, మా స్థితిని మాకు తెలియచేయండి, మమ్మల్ని సరిచేయండి. నీ సారూప్యంలోకి మేము మారినట్లుగా నీ వాక్యము చేత ప్రభా ఉదక స్థానము వలె ప్రభా మేము శుద్ధీకరణ జరుగునట్లుగా సహాయం చేయండి. ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, పాటలు పాడటం కాదు, మా హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు. మేమేమై ఉన్నామో మీరు ఎరిగిన దేవుడు కాబట్టి మా అంతరంగాలు మేము శుద్ధీకరించుకోవటం కొరకు, పరిశుద్ధపరచుకోవటం కొరకు, మా జీవితాలలో ఎక్కడ జారిపోయినామో పడిపోయినామో మా పరిస్థితి మీరు మాకు తెలియచేయండి. మీరు అన్నీ ఎరిగినటువంటి దేవుడు. మేమేమనుకుంటున్నామో, ఏమనుకోబోతున్నామో, మా స్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మీరు అన్నీ ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మా తండ్రి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు దర్శించండి. ఒప్పుకునేటువంటి ఆత్మ, పశ్చాత్తాప ఆత్మ మీరు మాకు దయచేయండి. ఎక్కడ మా హృదయాలను కఠినం చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి మేము గ్రహించి వాటి ప్రకారం మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మీ యొక్క ఆత్మతో నీ ఆలయాన్ని మీరు నింపండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మీరుగా నన్ను మీరు బలపరిచి నాతో మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 16వ అధ్యాయం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అందరు తీయండి, చక్కగా బైబిల్స్ తీయండి. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందు కొనుకొని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. మళ్ళీ చెప్పండి ఒకసారి. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఈ యొక్క జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము ఏంటంటే, ఎప్పుడు ఇది న్యాయాధిపతులు ఇందుట్లో రాయబడిందంటే, ఏ సందర్భం, ఏ కాంటెక్స్ట్ అనేటువంటిది మనం చూస్తే యెహోషువ చనిపోయిన తర్వాత నుంచి సౌలు రాజు అయ్యేంత వరకు జరిగినటువంటి విషయాలను ఇందుట్లో వ్రాసినారు. న్యాయాధిపతులు అంటే అప్పుడు ఇంకా రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలటువంటి వారిని నడిపించడం కొరకు అక్కడ కొంతమంది న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తినాడు. వారిని నడిపించడం కొరకు, వారిని సరిచేయటం కొరకు, వారిని బలపరచడం కొరకు దేవుడు ఈ న్యాయాధిపతులటువంటి వారిని వ్యక్తులటువంటి వారిని ఏర్పాటు చేసుకుని వారిని లీడర్గా చేసినారు. వీరు ఇశ్రాయేలుకి న్యాయం చెప్పటం, వాళ్ళని సరిచేయటం, వారిని మందలించటం, ఇవన్నీ కూడా ఇందుట్లో మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అనేక మంది న్యాయాధిపతులను దేవుడు లేపినాడు. మొట్టమొదటి మనం చూస్తాం ఒత్నీయేలు, రెండవ న్యాయాధిపతి వచ్చేసి యెహూద్, తర్వాత మనం చూస్తాం దెబోరా, అలాగనే గిడియోన్, తర్వాత జెఫ్తా, దాని తర్వాత చివరిలో మనం చూస్తాం సంసోను ఒక న్యాయాధిపతిగా అక్కడ ఉన్నాడు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ముఖ్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే 21వ అధ్యాయము 25వ వచనం. 21వ అధ్యాయము 25వ వచనం చివరి పార్ట్, చివరి వర్షనం. ఆ దినములలో ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రతివాడు, రాజు లేకపోయినట్లయితే ప్రతివాడు వాడి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తారు. గృహంలో యజమాని లేకపోతే ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తిస్తారు. టీచర్ లేకపోయినట్లయితే క్లాసులో పిల్లలు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తారు. సరైనటువంటి లీడర్ లేకపోయినట్లయితే ఎలాగో నడుచుకుంటారు. చర్చిలో కూడా సరైనటువంటి పాస్టర్, లీడర్ లేకపోయినట్లయితే, కరెక్ట్ చేసేటటువంటి వాళ్ళు,
దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టేవారు, అంటే పాపాన్ని ఖండించేవారు, పాపం గురించేటువంటి బోధలు చేయకపోయినట్లయితే, ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్పినట్లయితే, ప్రజలు వారి ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది. పాపమును గురించి అలాగనే తప్పు అనేటువంటి చూసినప్పుడు ఖండించాలి. మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, గృహంలో, ఇంటిలో యజమానుడిగా, యజమానురాలుగా, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, సందర్భాలు అనేటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నట్లయితే వాటిని మనం ఏం చేయాలి? ఖండించేవారిగా ఉండాలి. ఖండించకుండా మనం వదిలిపెట్టేవారిగా ఉండకూడదు. పిల్లలే అని వదిలిపెట్టకూడదు. భార్యలే, ఆమె మాట మరి తర్వాత ప్రాబ్లమ్గా అని వదిలిపెట్టకూడదు. భర్త కదా, యజమానుడు కదా, ఆయనే కదా మమ్మల్ని పోషించేది అనేటువంటి రీతిలో భర్తను తప్పు చూసినప్పుడు మనం దాన్ని ఖండించాలి. అది ఎలాంటిదైనా సరే తప్పు అనేటువంటిది చూస్తున్నప్పుడు తప్పు విషయంలో మనము వదిలిపెట్టకూడదు. పిల్లలు ఎట్టబడితే అట్ట తిరుగుతున్నారు అనుకోండి, ఆరాధనకు రాకుండా, క్రమానికి రాకుండా, డిసిప్లిన్ లేకుండా ఉంటే వాడు పెళ్ళి అయినా సరే వాడిని మనం గద్దించాలి. పిల్లలు ఉన్నా సరే వాడిని గద్దించాలి. పేరెంట్స్కి బిడ్డలు లోబడాలంతే. అది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మనం కూడా అదే క్రమశిక్షణలో పెరగాలి. బిడ్డలను కూడా అలాగనే క్రమశిక్షణలో మనము పెంచాలి. ఇష్టానుసారముగా, రాజు లేడు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారముగా నడుచుకున్నారు. అంటే రాజులు ఏం చేస్తారు? సరిగ్గా దండం ఉంటుంది, ఏయ్ అని కరెక్ట్గా ఇచ్చేస్తారు. ఏం చేస్తారు? శిక్షలు విధించడం అనేటువంటిది చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల వారి జీవితంలో కూడా మనం చూస్తాం. ఆ దినాల్లో వాళ్ళకి రాజు లేడు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చినారు. ఇక్కడ ఇశ్రాయేలు జీవితం ఎలాగుందో, న్యాయబద్ధుల టైంలో అసలు ఇశ్రాయేలు జీవితమే అలాగుంటుంది. అటు ఇటు తిరగకూడదు, మీరు ఒకచోట కూర్చోవాలి. ఇశ్రాయేలు ప్రజలెట్టి వారు జీవితం ఎలాగుందో సంసోను జీవితం కూడా అలాగనే ఉంది. ఇశ్రాయేలు జీవితం ఏంటంటే, వారు దేవుడు వారిని ప్రేమించి ఆ బంధకాల నుంచి, ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత అక్కడ వారికి కావాల్సినటువంటివన్నీ ఇచ్చినారు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇచ్చినారు. దాని తర్వాత కనాను దేశాన్ని తీసుకువెళ్ళారు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చేటువంటి దేశాన్ని తీసుకువెళ్ళి పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలో వాళ్ళని అక్కడ పెట్టినారు, ఎస్టాబ్లిష్ చేసినారు. వారికి కావాల్సినటువంటి ల్యాండ్ ఇచ్చినారు. ఎలాంటివి ల్యాండ్ ఇచ్చినారు? ద్రాక్ష తోటలు, రెడీగా ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఇచ్చినారు. కట్టబడినటువంటి గృహాలు వారికి దేవుడు ఇచ్చినాడు. అలాగున దేవుడు వారిని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే వారు చక్కగా ఉన్నటువంటి టైంలో దేవునికి వ్యతిరేకముగా, అంటే వారు విగ్రహారాధన, పాపమునకు లోబడేటటువంటి వారుగా ఉన్నారు. వారి జీవితంలో పాపము, విగ్రహారాధనకు, అంటే దేవుడు కాకుండా మరొక దానిని ఎక్కువ ప్రేమించడం, దేవుడు కాకుండా ఒక వ్యక్తిని ప్రేమించడం, దేవుడు కాకుండా ధనాన్ని ప్రేమించడం, దేవుడు కాకుండా లోకాన్ని ప్రేమించడం, అదొక విగ్రహారాధన. అది నా ఇశ్రాయేలు ప్రజల వారు కూడా దేవుడిని పక్కన పెట్టి వారి ఇష్టం వచ్చినట్టు చేసినారు. అందుకనే వారి జీవితంలో పాపం అనేటువంటిది పెరిగినప్పుడు దేవుడు పక్కనున్నటువంటి నైబరింగ్ నేషన్స్కి వీరి మీద అథారిటీ అనేటువంటి దేవుడు ఇచ్చినాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని అప్రెస్ చేయటం, వారు వచ్చి వీళ్ళని డామినేట్ చేయటం, వీరు వారికి కిస్తీలు కట్టాలి, వీరు వారిని ఇష్టం వచ్చినట్టుగా, అంటే వారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వారుగా, వాళ్ళు చెప్పిన రీతిలో వీరి మీద వారికి జయము రావటం, పక్కనటువంటి నేషన్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాంటి క్రమంలో మరలా వాళ్ళు అప్రెస్ అయినప్పుడు వాళ్ళు అలాగున అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యాలు అవి వచ్చినప్పుడు అప్పుడు మరలా దేవుని సన్నిధి తిరిగేటట్టు వారు దేవుని సన్నిధిలో తిరిగి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వాళ్ళు ఆలకించి ఒక న్యాయాధిపతిని పంపించి అవతల ఉండేటువంటి నేషన్స్ వీరి మీద అటాక్ చేసినప్పుడు ఆ న్యాయాధిపతి లేచి అనేక మందిని వేసుకుని వారి మీద జాలు తీసుకుని వీళ్ళని మరలా చక్కగా మంచి వాతావరణంలోకి దేవుడు పెట్టేటట్టు వాడు. చూడండి వీడి జీవితం ఎలాగుందో, సైక్లిక్ ప్రాసెస్. ఇశ్రాయేలు జీవితం అంతా సైక్లిక్ ప్రాసెస్. మన జీవితం ఏంటో ఇశ్రాయేలు జీవితం అంతే. సంసోను కూడా అలాంటి వాడే. సంసోను కూడా పదే పదే పాపమునకు దాసుడేటట్టు వాడుగా ఒక న్యాయాధిపతిగా దేవుడు లేవనెత్తినాడు. ఒక ఇశ్రాయేలు ప్రజల వారిని నువ్వు లీడ్ చేయాలి, నడిపించాలి, వారికి న్యాయం తీర్చాలి, వారి పక్షాన్ని నువ్వు పోరాటం చేయాలి అనేటువంటి రీతిలో దేవుడు ఇతనికి ఏం చేశాడంటే, అతని తల మీద కత్తి పెట్టొద్దు. కత్తి ఎంతకాలం అయితే పెట్టకుండా ఉంటారో
నా బలము, నా ఆత్మ అతనితో ఉంటది అనేటువంటి రీతిలో, నజీరు అనేటువంటి రీతిలో చేయకుండా అలాగున చేయబడేటువంటి వ్యక్తిగా దేవుడు అతనికి దేవుని యొక్క ఆత్మను అలా ఇచ్చినాడు దేవుడు. అంటే దేవుని యొక్క బలాన్ని ఇచ్చినాడు, దేవుని యొక్క శక్తిని ఇచ్చినాడు. దేవుడు అతని విషయంలో చెప్పింది ఏంటంటే, అతని యొక్క హెయిర్ ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు అతను ఉన్నటువంటి బలం అంతా కూడా పోతుంది, అతను బలహీనుడిగా అయిపోతాడు అనేటువంటిది దేవుడు ఆ వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇతనిలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఇతను ఇశ్రాయేలు ప్రజల వారి లాగానే అతను కూడా అనేక సార్లు వాళ్ళ ఇష్టానుసారముగా వారి కోరికల ప్రకారం ఎలాగ నడుచుకుంటున్నారో అలాగ ఇతను కూడా దేవుడు అతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినాడు. ఏమేంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? నజీరు చేయబడినటువంటి ఆ హెయిర్ కట్ అనేటువంటిది క్షారము చేయకూడదు, ద్రాక్షారసము ముట్టకూడదు, అలాగనే శవములను టచ్ చేయకూడదు అనేటువంటిది ఇతనికి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నా ఆత్మ ఇతనితో ఉంటది, ఇతను ఒక న్యాయాధిపతిగా, ఒక స్ట్రాంగ్ మ్యాన్గా, బలవంతుడుగా నా బలాన్ని ఇతనికి ఇస్తున్నాను అనేటువంటి రీతిలో ఈ యొక్క సంసోనును దేవుడు అలాగ అభిషేకించినాడు. అయితే ఇతనిలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఇతనిలో విచారం ఏంటంటే, ఇతని జీవితంలో దేవుడి నుంచి పదే పదే దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల వారు ఎలాగున దూరం అయిపోయినారో, సంసోను కూడా పదే పదే అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజల వారి వలె ఇతను కూడా దేవునికి దూరస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. విచారమైనటువంటిది ఏంటంటే, చాలా ఆలస్యం అయ్యేంత వరకు తాను ఈ యొక్క సంసోను పతనమయ్యాడు అనేటువంటిది గ్రహించినటువంటి వాడుగా అయిపోయినాడు. దేవుని ఆత్మను నేను కోల్పోయాను అనేటువంటి గ్రహింపులేటువంటి వాడుగా అయిపోయినాడు. ఇతరులో మనం చూసేటువంటిది ఏంటంటే, ఇతని లైఫ్ గురించి మనం చూసినట్లయితే, సంసోను పుట్టుకతోనే నజీరుగా ప్రతిష్ఠించబడినటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజల వారికి న్యాయాధిపతి. ఇతని యొక్క బలం అనేటువంటిది తన యొక్క హెయిర్లో, అంటే తలపై క్షారము చేయకుండా ఉంటే అతను బలవంతుడుగా అలాగున ఉంటాడు. ఇతను శవాలను తాకకూడదు, ద్రాక్షారసాన్ని ముట్టకూడదు, దేవుని యొక్క బలము చేత నింపబడినటువంటి వాడిగా ఉంటాడు. 13వ అధ్యాయంలో 5వ వచనం 24వ వచనంలో చూస్తాం. సంసోను పుట్టుకతోనే ఇలాంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇతని యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే, దేవుడు ఎందుకు ఇతనిని అక్కడ ప్రేరేపించి అక్కడ తీసుకొచ్చినాడంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలు ప్రజల వారు అనేక రీతులుగా పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. ఫిలిస్తీన్ల వారు ఎప్పుడు కూడా వచ్చి ఇశ్రాయేలును అటాక్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. సో దేవుడు వారి నుంచి విడిపించడానికి మానవులకు అతీతమైనటువంటి శక్తిని సంసోనుకు దేవుడు అనుగ్రహించినాడు. ఎలాంటి బలాన్ని ఇచ్చినాడంటే, ఇతని జీవితంలో మనం చూస్తాం ఎలాంటి బలం అంటే, తన చేతితో సింహాన్ని చంపినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే ఆ దవడ చేత, పచ్చి దవడ చేత 1000 మంది మనుషులను చంపినటువంటి వాడుగా ఇతను ఉన్నాడు. దేవుడు అంత బలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇతని మిషన్ ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును కాపాడటం. అలాగనే ఇతనిలో ఉండేటువంటి లోపం ఏంటో మనం చూసినట్లయితే, శరీరానుసారముగా బలముగా ఉన్నప్పటికీ ఆత్మలో నిగ్రహ శక్తి లేనటువంటి వాడుగా ఇతను ఉన్నాడు. నిగ్రహ శక్తి ఇతనిలో లేదు, అందుట్లో బలహీనుడిగా ఇతను ఉన్నాడు. నాజీరు చేత ప్రమాణించబడినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ ఫిలిస్తీన్ల స్త్రీల వెంట పడినటువంటి వాడుగా ఈ యొక్క సంసోను ఉన్నాడు. అతి పెద్ద పొరపాటు ఇతని జీవితంలో మనం ఏం చూస్తామంటే, ఆ దెలీలాకు దేవుడు ఏదైతే చెప్పొద్దు అన్నాడో, తన సీక్రెట్ ఎనర్జీకి, బలానికి, స్ట్రెంగ్త్కి, ఏదోదో తనకి దేవుడు ఇచ్చేటువంటి సీక్రెట్, ఆ బలానికి సీక్రెట్ ఏంటనేటువంటిది ఆ దెలీలాకు పూర్తిగా అతను చెప్పేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇతరులో మనం చూసేటువంటిది ఏంటంటే, అలాగ ఎప్పుడైతే చెప్పినాడో అతనిలో పతనం అనేటువంటిది అయిపోయింది. పతనము, ఎంతో మందిని ఒక్క దవడ ఎముక చేత 1000 మందిని చంపినటువంటి వాడు, సింహాన్ని అలాగున చీల్చివేసేటటువంటి వాడు, ఎంతో మందిని ఓడించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు అంటే, ఇతనంటే ఫిలిస్తీన్లు వారికి విపరీతమైనటువంటి భయం. అలాంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్గా, స్ట్రాంగ్ మ్యాన్గా, బలవంతుడుగా ఉన్నటువంటి ఇతను తన యొక్క సీక్రెట్ అనేటువంటి చెప్పాడు. అంతే, పూర్తిగా ఆ యొక్క స్త్రీ ఇతనికి క్షారం చేపించేసేసింది. అంతే, తను మరలా ఫిలిస్తీన్లు ఆ టైంలో వచ్చినప్పుడు తనకు బలం ఉందనేటువంటి రీతిలో వెళ్ళాడు, కొడదామని వెళ్ళాడు, వాళ్ళని ఎరగొట్టేద్దాం, చంపేద్దాం అనేటువంటి రీతిలో వెళ్ళిపోయినాడు. కానీ బలహీనుడిగా అతను
అయిపోయినాడు. అదే మనం చదివినటువంటి వాక్యము. ఏంటది 16వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటదో చూడండి ఒకసారి మరలా. సంసోను అనగా ఆ ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూడండి, ఇతని లైఫ్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, కాంప్రమైజ్ అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. శోధనలు వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలతో మనం ఆడుకునేటటువంటి వారిగా ఉండకూడదు. శోధనలు వచ్చినప్పుడు నీకు టెంప్టేషన్ వస్తుంది. ఒక వ్యక్తి నుంచి నీకు టెంప్టేషన్ వస్తుంది. ఒక తప్పు విషయంలో నీకు శోధన వస్తుంది. ఒక వ్యక్తి కానీ, ఒక తప్పు కానీ, ఒక వస్తువు కానీ, ధనము కానీ, లేదంటే చెడు అనేటువంటిది, ఆ శోధన అనేటువంటిది, తప్పు చేయాలి అనేటువంటి శోధన వస్తుంది. లేదంటే చెడు మాట్లాడాలి అనేటువంటి శోధన వస్తుంది. లేదంటే ఇతరులని ఆశించాలి అనేటువంటి శోధన వస్తుంది. లేదంటే ఇతరుల మీద వాళ్ళని చూసినప్పుడు నీకు ఒక రకమైనటువంటి అసూయ పడేటువంటి ధోరణి నీలో కనపడుతుంది. లేదంటే ఇతరుల విషయంలో వాళ్ళని, నీ విషయంలో తప్పు చేశారు వాళ్ళు, సో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వారి విషయంలో నేను గట్టిగా కఠినముగా ఉండాలి. ఫర్గివ్నెస్ అనేటువంటిది, క్షమించేటువంటి మనసు అనేటువంటిది లేదు. అలాంటి క్షమించకూడదు అనేటువంటిది ఆ వ్యక్తిని చూడంగానే బాగున్నారా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు మనలో వాళ్ళు, లేదా వాళ్ళు వచ్చి మనల్ని సారీ అని చెప్తున్నప్పుడు నీ హృదయంలో ఒక రకమైనటువంటి మనసు, నేను వాళ్ళని క్షమించకూడదు అనేటువంటి తత్వం నీలో వస్తున్నప్పుడు అది ఒక శోధన మనకు వచ్చేటువంటిది. అలాంటి శోధనలు మనకు వస్తున్నప్పుడు వాటి విషయంలో మనము ఆడుకునేటువంటి వారిగా ఉండకూడదు. పదే పదే మనం వాటిని ఆడుకునేటువంటి వారిగా ఉండకూడదు. ఒక స్త్రీ నీతో పరిచయం ఉంది కొంతకాలం క్రితం. ఒక పురుషుడు, ఒక యవనస్తుడు నీతో పరిచయంలో ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి విషయంలో నువ్వు దూరంగా ఉన్నావు. లేదంటే నువ్వు ధనం అంటే బాగా ఆశ, మోసం చేయటం నీకు ఇష్టం, లేదంటే కరప్షన్ చేయటం నీకు ఇష్టం, అంటే ఇతరుల డబ్బులు నువ్వు ఆశించడం నీకు ఇష్టం, లేదంటే ఇతరుల విషయంలో నువ్వు ఇలాగున చెడుగా ఆలోచన చేయటం నీకు వస్తూ ఉండేటువంటిది. ఇలాంటి మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొందిన తర్వాత వాటిని ఆపేసావు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఆపేసావు, నూతన వ్యక్తిగా నువ్వు అయిపోయినావు. మరలా నీకు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి నిన్ను చూడటం, నీతో మాట్లాడటం, లేదంటే నీకు ఫోన్ చేయటం, లేదంటే ఎవరి ద్వారా నీకు మెసేజ్ రావటం, లేదంటే ఆ కరప్షన్ విషయంలో, ధనం విషయంలో నీకు ఆశ వదిలేసావు. అంతకుముందు దాని విషయం రెస్ట్రిక్ట్ కూడా చేసేసినావు. నాది కానటువంటి దాన్ని నేను టచ్ చేయకూడదు అనేటువంటి రీతిలో నువ్వు ఉన్నావు. ఆ ధనము, కరప్షన్, డబ్బులు నాకు వద్దు అనేటువంటి రీతిలో తిరిగి ఇచ్చేసిన వాడుగా ఉన్నావు. కానీ ఈ టైంలో నీకు ఒక అవసరత ఉంది, ఏదో అవసరత. పిల్లలకు ఫీజు కట్టాలి, లేదంటే పండగ ఏదో కొనుక్కోవాలి, లేదంటే ఇతరులకు వలె నేను కూడా అలా ఉండాలి, ఒక వెహికల్ కొనుక్కోవాలి, సంథింగ్ వచ్చింది నీకు. అక్కడ మనకు ఈజీ మనీ, నీది కానటువంటి దాని డబ్బులు రావడానికి అవకాశం కనపడుతుంది. అక్కడ నీది కానటువంటిది అది. ఆ అవకాశం వచ్చినప్పుడు అదొక శోధన. ఆ శోధన నీ దగ్గరకు వస్తున్నప్పుడు దాని విషయంలో నువ్వు పర్లేదులే అనేటువంటి రీతిలో ఆ వ్యక్తితో మాట్లాడటం కానీ, లేదంటే ఆ యొక్క శోధన డబ్బుల విషయంలో అలాగ నువ్వు ఆడుకుంటాం అంటే పర్లేదులే ఏం అవదలే అనేటువంటి రీతిలో కానీ, లేదంటే ఒక అబద్ధం అనేటువంటిది వస్తుంది, ఆడాల్సి వస్తుంది. అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నేను అబద్ధం ఆడకూడదు, ఉండదున్నట్టుగా నేను చెప్పాలి. సపోజు మనకి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కోర్టులో మనల్ని చెప్తారు, ఏమని చెప్తారు? సమస్య వచ్చింది అని చెప్తారు. యాక్చువల్గా జరగలేదు, మీరు విట్నెస్గా రండి, అది మా అబ్బాయి కొట్టాడు ఆ అబ్బాయిని, కానీ మీరు దయచేసి వచ్చి మా వాడు కొట్టలేదని చెప్పండి అంటారు. నువ్వు అది చూసావు, వాడు కొట్టాడు అనేటువంటిది నువ్వు విన్నావు, చూసావు. వాళ్ళు ఏం చెప్తున్నారు? నీకు 10,000 రూపాయలు ఇస్తాం, మా వాడు అసలు ఆ పిక్చర్లో లేడని చెప్పాలి మీరు కోర్టులో, అప్పుడు మా వాడికి బెయిల్ వచ్చేస్తుంది, లేదంటే మా వాడు జైలు నుంచి వచ్చేస్తాడు అనేటువంటి విషయాన్ని నీకు చెప్పి నిన్ను మీరు ప్రాధేయపడ్డారు, మీకు కొద్దిగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. నువ్వు దాన్ని చూసావు, కళ్ళారా చూసావు, నీకు డబ్బులు ఆశ కనపడుతుంది. దాంతో నువ్వేం చేస్తావు? భక్తి చేసేటటువంటి వాడైతే అసలు నేను వాటిలోకి ఎంటర్ అవ్వను, ఒకవేళ నన్ను పోలీసు వాళ్ళు అడిగినట్లయితే నేను ఉన్నట్టుగా చెప్తాను అనేటువంటి రీతిలో మనం ఉండాలి. కానీ ఆ డబ్బులు వస్తున్నాయి కదా, చిన్న భాష అబద్ధం ఆడితే ఏమైంది, తప్పే ఉంది, పర్లేదు కదా, ఇప్పుడు నాకు అసలే అవసరం ఉంది, పిల్లలకు ఫీజు కట్టాలి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో కొనుక్కోవాలి,
కాబట్టి ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అయిపోతాను. ఆ శోధన అనేటువంటిది వస్తున్నప్పుడు ప్రియమైన దాని నుంచి దానితో మనం ఆడుకునేటట్టు వారికి ఉండకూడదు. శోధన రాదు అనేటువంటిది ఎక్కడా లేదు బైబిల్లో. శోధనలు సహించువాడు ధన్యుడు అనేటువంటిది. శోధన వస్తుంది, దాన్ని మనం జయించాలి. అంతేగాని మనము దాన్ని జయించకుండా అందుట్లో కాంప్రమైజ్ అయిపోయినట్లయితే, సంసోను చేసేటువంటిది అదే. సంసోను ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి స్త్రీ ఈమె. దెలీలా పదే పదే నన్ను అడుగుతుంది, నా సీక్రెట్ గురించి అడుగుతుంది, కాబట్టి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను, లేదంటే ఆ అమ్మాయి నుంచి నేను దూరస్తుడిగా వెళ్ళిపోతాను అనేటువంటి రీతిలో, లేదంటే నాకు ఆమెకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో తెగదెంపులు చేసేసుకుంటాను అనేటువంటి రీతిలో ఇతను ఉండాలి. కానీ ఆమె యొద్దకు పదే పదే వెళుతుండేటట్టు వాడు, ఆమెతో స్నేహం చేసేటట్టు వాడుగా ఉన్నాడు. అంతే, దట్స్ ఇట్. ఆ స్నేహముల వల్ల ఆ శోధన వస్తున్నప్పుడు అతను పారిపోవాలి. యోసేపు ఏం చేసినాడు? పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో బాగానే ఉన్నాడు. ఇతను చక్కగా అందంగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు. ఆ యొక్క పొతిఫర్ యొక్క భార్యకు ఇతని మీద కనబడినప్పుడు ఇతను ఏం చేయాలి? తన భక్తిని తను కాపాడుకోవాలి. అతను కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు యోసేపు జీవితంలో చూస్తే అనేక సార్లు ఆమె ప్రతిరోజు అతనిని శోధిస్తూ వచ్చిందట. ప్రతిరోజు శోధిస్తూ వచ్చింది. ఆ శోధన వస్తున్నప్పుడు యోసేపు ఏం చేసినాడు? ఆ టైంలో చివరికి ఎవరు లేనటువంటి టైంలో అతను వెళ్ళినప్పుడు మరలా ఆ అమ్మాయి అతన్ని పొతిఫర్ యొక్క భార్య యోసేపుని పట్టుకున్నప్పుడు అతనితో పాపము చేయాలనేటువంటి ఆశతో, నాతో పాపము చెయ్యి అని ఆమె అడిగినప్పుడు అతను అక్కడి నుంచి దూరముగా పారిపోయాడు. ఆ టైంలో అతని యొక్క వస్త్రాన్ని ఆమె లాక్కున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అక్కడ ఎవిడెన్స్ అనేటువంటి దొరికింది. ఇతను చూడండి ఎలాగ తిప్పేసింది ఆమె. ఆ పాపం అనేటువంటిది చేయాలని తనకు ఆశ వచ్చి అతను లొంగ తీసుకోవాలనుకుని చివరికి అతనినే జైల్లో పెట్టించేటువంటి రీతిలోకి ఆమె వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాలు అలా జరుగుతాయి. మనం పాపం నుంచి దూరంగా పారిపోయినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు అనేటువంటి జరుగుతాయి, జైలు పాడవలసిన అవటం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, అన్ని జరిగినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో మాత్రము వాక్యానికి విరుద్ధముగా మనము పాపము చేయటానికి మాత్రము ప్రయత్నము చేయకూడదు. పారిపోయేటట్టు వారిగా మనం ఉండాలి. శోధనలు అనేటువంటిది మనకు వచ్చినప్పుడు వాటిని మనం జయించేటట్టు వారిగా ఉండాలి. అనేక సార్లు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా దేవుని బిడ్డలేటట్టు వారికి మనకి శోధనలు అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు జయించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడు. మనసులో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ఎవరు లేనటువంటి ప్లేస్లో చీకటిగా ఉన్నప్పుడు, ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనో కలిసినప్పుడు, ఒక ఆపోజిట్ సెక్స్తో మాట్లాడుతున్నప్పుడు ఈ శోధనలు అనేటువంటిది రావటం సహజం. అలాంటివి వచ్చినప్పుడు వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి విషయంలో మనం పారిపోయేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ యొక్క సంసోను చేసేటువంటిది ఏంటంటే, ప్రమాదకరమైనటువంటిది ఈమె అని తెలిసినా సరే ఆమెతో ఎప్పుడు మాట్లాడటం, ఆమె దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చేసేసి చివరికి తన సీక్రెట్ని తను బహిర్గతం చేసేటువంటి వాడుగా అయిపోయినాడు. అలాగనే ఇతరులో మనం చూసేటువంటిది ఏంటంటే, కాపాడుకోవాల్సినటువంటి వాటిని అతను ఏం చేసినాడు? బయట పెట్టేసినాడు. తన రహస్యాన్ని బయట పెట్టేసినాడు. మనం కొన్ని వాటిని మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా కొన్నిటిని మనం మెయింటైన్ చేయాలి. నువ్వు కాపాడుకోవాల్సినవి ఏంటంటే, నీ ప్రార్థనా జీవితాలను నువ్వు మెయింటైన్ చేయాలి. నీ పరిశుద్ధతను నువ్వు మెయింటైన్ చేయాలి. పరిశుద్ధత అనేటువంటి దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. వాక్య దానం అనేటువంటి మెయింటైన్ చేయాలి. చర్చ్ అటెండెన్స్ అనేటువంటిది నువ్వు మెయింటైన్ చేయాలి. సంఘంలో నువ్వు కలవాలి. విశ్వాసుల యొక్క కలయికతో నువ్వు ఇంట్రెస్ట్ చూపించాలి. లోకంలో వారితో నువ్వు ఇంట్రెస్ట్ కాదు చూడాల్సింది. వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయటం కాదు నీకు కావాల్సింది. దేవుని బిడలేటట్టు వారితో, విశ్వాసుల యొక్క కలయికతో నువ్వు ఇంట్రెస్ట్ చూపించాలి. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలంటే ఆశ ఉండాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి వారితో, లోకములో సపోజ్ ఇంట్లో కూడా భార్య భర్తలు ఉన్నారనుకోండి, దేవుని మాటలు మాట్లాడుకుంటే సంతోషం. 24 గంటలు లోకంలో ఉండారనుకోండి, లోకం గురించి వాటి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఆ ఆస్తి గురించి, ఈ ఆస్తి గురించి, ఆ ఉద్యోగం గురించి, ఈ ఉద్యోగం గురించి,
24 గంటలు కొంతమంది వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇళ్లలో జరిగేటువంటిది అదే. 24 అవర్స్ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఇదే మాటలు అదంట ఇదంట ఇదంట, ఆ వస్తువు అట్లాగంట ఈ వస్తువు ఇట్లాగంట 24 అవర్స్. ఆ ముసలమ్మ ముచ్చట్లో భార్యాభర్తల ఆ ముచ్చట్ల కంటే ఇద్దరు కలిసి విశ్వాసులుగా, భార్యాభర్తలు ఒక సబ్జెక్టు, అలా కాకుండా మీ ఇద్దరు విశ్వాసులు మీరేం చేయాలి? దేవుని యొక్క సన్నిధిని మీరు ఆకర్షించాలి. దేవుని యొక్క సన్నిధిని మీ గృహంలో మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే కావాల్సినటువంటిది ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానము. ఎవరికారు ఒంటరిగా మీకు దేవుని సన్నిధిలో మీరు గడపాలి. వాక్యాన్ని చదువుకునేటువంటి వారుగా మీరు ఉండాలి. కాబట్టి ఈ యొక్క అట్మాస్ఫియర్ మీరు మెయింటైన్ చేయాలి గృహాలలో. టైం వేస్ట్ కార్యక్రమాలు కాదు. ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు, ఎంతగా మీ హృదయాలను మీరు కాపాడుకుంటున్నారు, పరిశుద్ధతను ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు మీ హృదయంలో పరిశుద్ధతను మెయింటైన్ చేయగలుగుతున్నారా? లేదంటే చీకటి వచ్చేసి సైతానుడు వచ్చేటువంటి శోధనలన్నిటికీ మీ మనసుల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో జారిపోయి పడిపోయేటట్టు వారుగా ఉంటున్నారా? మీ గృహాలలో దేవుని యొక్క ఆత్మ ఉంటుందా? నివాసం చేస్తుందా? నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క స్పిరిట్ ఉంటుందా? దేవుడు నీతో పాటు ఉన్నాడా? మారు మనసు పొందినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీకు ఉంది. రక్షించబడేటువంటి ఆ నిశ్చయత వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి ఉన్నది నీకు. రక్షణ లేకుండా, మారు మనసు అనేటువంటిది లేకుండా బాప్తిజాలతో దేవుని యొక్క సన్నిధి రాదు. చాలా మంది దినాలు ఏమైపోతుందంటే బాప్తిజంతో పరలోక రాజ్యానికి వెళ్తారనేటువంటిది ఎక్కడ రాయిలా. యేసు ప్రభువు వారు ఫస్ట్ శర్మలో చూస్తాం, మారు మనసు. మనసు మారితేనే నువ్వు పరలోకానికి వెళతావు. ఎందుకంటే నువ్వు పుట్టుక గుడ్డివాడులాగా, పుట్టుక పాపాత్ముడవు. నేను పుట్టుక పాపాత్ముడను. కాబట్టి మన జీవితంలో మార్పు అనేటువంటిది రావాలి, నూతనత్వం అనేటువంటిది రావాలి. లోకంలో మనం చిన్నప్పుడు మనలోకి ఏ పాపం రాదు. ఒక వయసు వచ్చిన తర్వాత 7, 8, 9, 10 నుంచి పెరుగుతూ ఉంటాయి పాపాలు. మూట పెరుగుతూ ఉంటుంది, యాడ్ చేయటమేక. ఎంత స్పీడ్గా పెరుగుతున్నాయంటే అంత స్పీడ్గా పెరుగుతాయి. 100 కిలోమీటర్ స్పీడ్లో పెరుగుతూ ఉంటాయి మనలో పాపాలు. వయసు పెరుగుతున్న కొద్దీ పాపాలు పెరుగుతూ ఉంటాయి. మూట పెరుగుతూ ఉంటుంది. ఈ పాపముతో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించటము జరగదు. అపవిత్రతో పరలోక రాజ్యంలో ప్రవేశించటం జరగదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, నీలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం నువ్వు చేసుకున్నావు. ఈ జన్మ పాపము, కర్మ పాపము మొత్తము ఇవిడిపోయి ఎంత పెద్ద మూట ఉంది. ఈ మూటతో పరిశుద్ధులు ఉండేటువంటి ఆ ప్లేస్కి నిన్ను ఎవరు పిలుస్తారు? నిన్ను ఎలా వెళ్ళగలుగుతావు అక్కడ? నువ్వు దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము, జరగదది. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడటం జరగదు. కాబట్టి నీ జీవితంలో ఒక వయసు పెరుగును కొంది పాపం ఉంటుంది. కాబట్టి ఆ పాపం అనేటువంటిది మారాలి. పాపం నుంచి నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు రావాలి. నీ పాపములన్నీ కూడా కడగబడాలి. పరిశుద్ధుడిగా నువ్వు తయారవ్వాలి. నీ నోటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, బూతులు, ఇతరులను దూషించేటువంటి మాటలు, చెడు గురించి మాట్లాడేటువంటిది, ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటివి, కృతజ్ఞత లేనటువంటి మాటలు, క్షమించలేనటువంటి జీవితము, అపవిత్రమైనటువంటి పెదాలు, అపవిత్రమైనటువంటి శరీరము, అవి మారకుండా నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు మారలేవు. పరిశుద్ధత అనేటువంటిది నీ జీవితంలో జరగదు. పవిత్రత అనేటువంటిది నీలోకి రాలేదు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను అపవిత్రమైనటువంటి వాడను, అపవిత్రమైనటువంటి పెదవులు, అపవిత్రమైనటువంటి దేహము, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి వాడను, దానను అని ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకోవాలి. నీలో ఏదైతే దాగబడినటువంటి ఏ పాపం అయితే నీలో ఉన్నదో ఆ పాపములన్నీ కూడా వెళ్ళి ప్రభు దగ్గర నువ్వు చెప్పుకోవాలి. ప్రభు దగ్గర నువ్వు చెప్పుకున్నప్పుడు ప్రభు నిన్ను అది ఎలా చెప్పుకోవాలి? ప్రభు దగ్గర దుఃఖముతో, కన్నీటితో, అయ్యో నేను పాపము చేసినాను, అయ్యో నా శరీరము పాపము అపవిత్రమైనటువంటిది, ప్రభువా నేను నరకానికే ప్రాప్తురాలను, నీ రాజ్యంలో ప్రవేశించలేను ప్రభువా, నరకానికి దారిలో ఉన్నాను ప్రభువా, ఈ అపవిత్రతో నేనుంటే నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా, కాబట్టి మీరు నన్ను దర్శించండి, నా అపవిత్రమైనటువంటి జీవితాల నుంచి మార్చండి అని నీ యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో అలాగ నువ్వు క్రమరించుకోవాలి.
దాగబడినటువంటి ఏ పాపము నీలో ఉండకూడదు. ఏ పాపాలను దాచుకోకూడదు. క్షమించలేటువంటి మనసు. చిన్న చిన్న అబద్ధాలు ఆడతారండి భక్తి చేసేటువంటి వాళ్ళు. మారు మనసు పొందినటువంటి వారు. ఎంతకాలం క్రితం మారు మనసు పొందావు? 10 ఏళ్ల క్రితం నువ్వు మారు మనసు పొందావు. అయినా సరే విపరీతమైనటువంటి అబద్ధాలు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తావని. చూడకూడనటువంటి వాటిని చూస్తూ ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తావా? నీ కంటితో నువ్వు పాపం చేస్తే ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తావా? పరలోక రాజ్యంలోకి వెళ్ళడం జరుగుతుందా? నీ కంటిని నువ్వు పవిత్రముగా కాపాడుకోవాలి. నీ దేహమును నువ్వు పవిత్రముగా కాపాడుకోవాలి. నీ నోటిని నువ్వు పవిత్రముగా కాపాడుకోవాలి. అది కడగబడాలి. యేసు రక్తములో ప్రతి పాపము కడగబడాలి. నీ జీవితాన్ని ఉన్నట్టుగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. నూతనత్వం అనేటువంటి దేవుడు ఇస్తాడు. నువ్వు కొత్తగా జన్మ అనేటువంటిది నీలో జరగాలి. నూతనమైనటువంటి జన్మ. నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి రావటం కాదు, ఆత్మలో నువ్వు జన్మించాలి. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితంతో మాట్లాడతాడు. నువ్వు ఇంకా సరి చేసుకోవాలంటే వాటిని సరి చేస్తాడు దేవుడు. ఫలానా వాటిని నువ్వు సరి చేసుకోని చెప్తాడు. ఎష్యూరెన్స్ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నేను రక్షణ పొందేనా అనేటువంటి రీతిలో ప్రభుని అడిగితే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. అలా కాకుండా నువ్వు ఏది పెడితే అది బాప్తిజం తీసుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకుంటే యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే మోసగించుకుంటున్నావు. బాప్తిజముతో పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము. బాప్తిజము దానికి ముందు జరగాల్సింది ఏంటంటే మారు మనసు అనేటువంటిది జరగాలి. నూతన ఆత్మచేతను నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుడు రక్తములో నువ్వు కడగబడాలి. శుద్ధీకరణ అనేటువంటి జరగాలి. పాతవన్నీ కూడా వెళ్ళిపోవాలి. అంతకుముందు చూసినటువంటి బ్లూ ఫిలిమ్స్ నువ్వు చూడవు. ఆ పోర్న్ వీడియోస్ నువ్వు చూడవు. బూతులు నువ్వు మాట్లాడవు. చెడు నువ్వు మాట్లాడవు. భార్యాభర్తలు కలిసి అబద్ధాలు ఆడటం అనేటువంటి చేయరు. చెడ్డ మాటలు మాట్లాడటం అనేటువంటి జరగదు. ఒకవేళ భర్త అబద్ధం మాట్లాడదాం అంటే కూడా నో, అబద్ధం, అది మనం అలా మాట్లాడకూడదు అని కరెక్ట్గా భర్తతో భార్య చెప్పాలి. ఒకవేళ భార్య అలా చేస్తున్నప్పుడు భర్త కరెక్ట్ ఖండించాలి. తప్పు విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. భార్య కానీ భర్త కానీ బిడ్డల విషయం కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తారు బిడ్డలు ఇచ్చిన వారికి జ్వరం వచ్చిందని చెప్పరా అంటారు. స్కూల్లోకి వెళ్ళి వాడికి నిజంగానే జ్వరం వస్తుంది కొన్ని రోజులకి. వీళ్ళు అబద్ధం వాడినందుకు జ్వరానికి బదులు వీళ్ళకి 10,000 వదిలేస్తాయి అంతే. చిన్నప్పటి నుంచి పిల్లలు ఇచ్చేటి వారికి ఇది నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. నేర్పించాల్సింది అదేనా? నీ బిడ్డలు ఇచ్చేటి వారికి నేర్పించాల్సింది అదేనా? అబద్ధాలు నేర్పిస్తావా నువ్వు? అబద్ధాలు నువ్వు నేర్పిస్తున్నావంటే నీ బిడ్డలను చేతితో ఎత్తి నరకంలో పడేస్తున్నట్టు లెక్క. నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నువ్వే నరకానికి తీసుకువెళ్తున్నావు. తల్లిదండ్రులు వారు జ్ఞానంతో ప్రవర్తించాలి. బిడ్డలు వారిని ఏం నేర్పిస్తున్నావు? మనం చెడు నేర్పిస్తున్నావా? ఫోన్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫోన్లు. ఎలాంటి భక్తి? నీలో క్రమశిక్షణ లేదు. ఒక తల్లిగా నువ్వు చిన్నప్పటి నుంచి నీ బిడ్డలేటువంటి వారు ఫోన్ ఇస్తున్నావు అంటే నీకు క్రమశిక్షణ లేదు, నీకు ఓపిక లేదు, నీ సహనము లేదు. అందుకనే నీ బిడ్డలేటువంటి వారు నువ్వు ఫోన్ ఇస్తున్నావు. ఎందుకు ఫోన్ ఇస్తున్నారు? వీళ్ళ ఫోన్ వీళ్ళు చూసుకోవడం కోసం, వాడి నోరు మూయటం కోసం వాడికి ఫోన్ పడేస్తున్నారు. ఏమవుతాడు వాడు కొంతకాలానికి? ఏమవుతాడు తర్వాత? నువ్వు కంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎందుట్లో? పాపం విషయంలో. వాడికి చిన్నప్పుడే వాడు సూపర్ నాలెడ్జ్ అండి. ఏంటంటే 24 గంటలు ఫోన్లో ఉంటాడండి. చిన్నప్పుడు అందుట్లో ఉంటాడు. తర్వాత తెలుస్తుంది వాడికి, వాడి విషయం తర్వాత తెలుస్తుంది. ఆ కూతురు కానీ కుమారుడి విషయాల్లో అప్పుడు తెలుస్తుంది. వాడిని తీసుకువెళ్తున్నాడు నువ్వు ఎక్కడికి? నరకపు దారిలో విశాలమైనటువంటి మార్గంలో పెడుతున్నావు వాడిని. నీ కూతురుని విశాలమైనటువంటి మార్గంలో పెడుతున్నావు. అపవిత్రమైనటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాడుగా దానవుగా నువ్వు ఉన్నావు. ఒక తల్లిగా ఒక తండ్రిగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీది. కాబట్టి ప్రియమైన బాప్తిజముతో నువ్వు పరలోక రాజ్యమునకు వెళ్ళటము అసాధ్యము, జరగదు. నీలో పూర్తి మార్పు అనేటువంటిది రావాలి. వాక్యం అనేటువంటి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా నువ్వు దేవుని రాకడానికి చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఈ దినాల్లో ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే, ఇంకా పాతవి నీ జీవితంలో మొలకలు వస్తున్నట్లయితే, ప్రార్థనా జీవితం లేకపోయినట్లయితే, వాక్య ధ్యానం లేకపోయినట్లయితే, మాదిరి జీవితం లేకపోయినట్లయితే నీవు నరకానికి వెళ్ళిపోతావు. నీ బిడ్డలెట్టిన వారు నరకానికి తీసుకెళ్ళిపోతావు.
దేవుని యొక్క బలలో ప్రవేశించేటువంటి పాల్గొనేటువంటి మనందరం కూడా ఎలా పడితే అయోగ్యముగా ప్రభు బలలో పాల్పంచుకోకూడదు మనం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీ యొక్క ప్రార్థనా జీవితాలను, నీ పరిశుద్ధతను, నీ సాక్ష్యాలను కాపాడుకోవాలి. చాలా మంది ఒకసారి సాక్ష్యం చెప్పమ్మా, ఎలా ఉన్నా చెప్పు. ఇప్పుడు కాదండి, వచ్చే వారం చెప్తానండి అంటే అర్థం ఏంటి? రక్షణ సాక్ష్యం, దేవుడు చేసిన కార్యాలు చెప్పడం అంటే అదే వేరే విషయం. కొన్ని ఇంపార్టెంట్ చెప్తారు, నీ రక్షణ సాక్ష్యం చెప్పు. వద్దండి, ఇప్పుడు కాదండి, వచ్చే వారం చెప్తాను. ఆ వారం కనపడ్డమన్నాడు. ఎందుకని? ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. భక్తి విషయంలో అప్ టు ద మార్క్ లేడు. రక్షింపబడినాడు, కానీ ఇప్పుడు ఎలాగున్నాడు? బ్యాక్ స్లైడ్ అయిపోయినాడు, వెనక్కి తిరిగాడు. లోతు భార్య వల్ల వెనక్కి తిరిగినాడు, జారిపోయినాడు, వెనక్కి వచ్చేసినాడు. చూడండి, ఎప్పటికప్పుడు కూడా ఎవరెడీ బ్యాటరీ వలె నువ్వు ఉండాలి. సంసోను జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి వాటిని కాపాడుకోవాలా, తన భక్తిని కాపాడుకోవాలా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలా, దేవునితో గడిపెట్టేది కాపాడుకోవాలా. దేవుని కంటే దెలీలాను ఎక్కువ ప్రేమించేటటువంటి వాడుగా అయిపోయినాడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళలో చూసిన వాడు దెలీలా యొక్క తొడ మీద నిద్రపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయం! ఎలా జారిపోయినాడు! ఒక న్యాయాధిపతిగా కొన్ని లక్షల మందిని లీడ్ చేయాల్సినటువంటి ఒక నాయకుడు ఒక వేశ్యతో, దెలీలాతో తన జీవితాన్ని గడిపి ప్రార్థన చేయి మోకాళ్ళతో ఉండాల్సినటువంటి వ్యక్తి అక్కడ జారిపోయినటువంటి విధానం ద్వారా తన సీక్రెట్స్ అన్ని కాపాడుకోకుండా బయట పెట్టేటువంటి వాడుగా తాత్కాలికమైనటువంటి సుఖం కోసం దేవుడు మనల్ని పిలిచేటువంటి పిలుపును మనం త్రోసిపుచ్చేసినటువంటి వారిగా ఉంటాం. దేవుడు నిన్ను ఎలాగ అనేక మందిని చూడండి, ఈ లోకంలో మీరు బజార్ మీదకి వెళ్ళండి, ఎంతమంది బైబిల్స్ పట్టుకుని ఆరాధనలకు వెళ్తున్నారు ఈ టైంలో. ఆ బైబిల్స్ పట్టుకుని ఆరాధనకి వెళ్ళేటటువంటి వారిలో ఎంతమంది రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారు? ఎంతమంది హృదయాలు పరిశుద్ధముగా ఉన్నాయి? ఎంతమంది జీవితాలు పవిత్రంగా ఉన్నాయి? వారిలో నీవు కూడా ఒకదానివిగా ఒకడవగా ఉన్నావా? పరిశుద్ధత కాపాడుకునే విషయంలో దేవుని యొక్క రాకడ ఈ క్షణంలో వస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ నీకున్నాయా? లేదంటే రేపు ఎల్లుండు చాలాసార్లు జరిగేటువంటిది, రేపండి వచ్చేవారం అండి మారు మనసు పొందుతాను, 10th క్లాస్ అయిపోయిన తర్వాత మారు మనసు పొందుతాను, అప్పుడు ఒక మూట వచ్చి అతను టన్ను వస్తాయి అడిగి పాపాలు. ఇంటర్మీడియట్ అండి, తర్వాత లేదండి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అండి, అదే డిగ్రీ అయిపోయిన తర్వాత అండి మారు మనసు. మొక్కగా వంగినటువంటి వాడు మోనుగా వంగడం. చిన్నప్పుడే బిడ్డలేటువంటి వారిని మీరు వంచాలి. తల్లిదండ్రులటువంటి వారు సక్రమైనటువంటి భక్తి చేయాలి. భార్యాభర్తలు మంచి భక్తి చేయాలి. బిడ్డలేటువంటి వారిని మలచుకోవాలి. అంతేగాని బిడ్డలేటి వారు వదిలిపెట్టేటువంటి వారిగా మనము ఉండకూడదు. అలాగని ఇక్కడ మనం చూసినట్లయితే శాంసోను జీవితంలో మనం చూస్తాం 16వ అధ్యాయం 20వ వచనం. మరొకసారి చదవమా. ఫిలిస్తీయులు పడుతున్నారు అప్పుడు తెలిసినప్పుడు నిద్ర మేలుకొని వెరజిమ్ము కొందు ఆనుకొనెను, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. ప్రభువు అతన్ని విడిచి వెళ్ళాడు అనేటువంటి విషయం అతనికి తెలియదు. ఫిలిస్తీయులు వాళ్ళని నేను జయించేస్తాను, ఒక దవడతో 1000 మందిని కొట్టినాడు కదా, ఫిలిస్తీన్లు కొడతాం పెద్ద లెక్క ఏంటి, మరలా వాళ్ళని కొట్టేస్తాను అనేటువంటి రీతిలో వెళ్ళినాడు. కానీ దేవుని యొక్క శక్తి లేనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి లేదు, కోల్పోయినాడు అంతే. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో జరిగేటువంటిది చాలాసార్లు ఇదే. మారు మనసు పొందావు, దేవుని ఆత్మతో నింపబడినావు, కానీ ఈ దినము నువ్వు ఎలా ఉన్నావు? దేవుని యొక్క సన్నిధి నీకుందా? దేవుని యొక్క ఆత్మ నీకున్నదా? దేవుని యొక్క ఆత్మ నిన్ను విడిచిపోయిందా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. చాలాసార్లు క్రైస్తవులలో, విశ్వాసులలో, మారు మనసు పొందినటువంటి వారి జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే, వారు అనుకుంటారు దేవుడు నాతో పాటే ఉన్నాడు. వాళ్ళు అనుకుంటారు నేను మారు మనసు పొందినప్పుడు దేవుని ఆత్మతో ఎలా నింపబడ్డాను, ఎప్పుడు దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుడు నాతో ఉన్నారు, దేవుని యొక్క శక్తి నాకుంది అనేటువంటి రీతిలో అలాగనే వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వారికి తెలియదు దేవుడి ఆత్మ వారు లేనటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది. వారి జీవితంలో మనం చూస్తాం ఏంటంటే, ప్రార్థన చేస్తారు, రొటీన్ అయిపోద్ది ప్రార్థన అనేటువంటిది. ప్రభా క్షమించు ప్రభా, ఈ దినము పొద్దునుంచి రాత్రి వరకు నేను మరలా ఇంటికి వచ్చే వరకు నాతో మా ఆయనతో
మా బిడ్డలతో, మా భర్తతో, మా భార్యతో, మా బిడ్డలతో, మా బంధువులతో, మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు వాళ్ళతో అందరితో నీ కాపుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. ప్రభుతో గడపడము, ఆయనతో సహవాసము చేయటం అనేటువంటిది నువ్వు ఇష్టము కోల్పోతున్నావు. రొటీన్ ప్రార్థనా జీవితం అయిపోతుంది. నీకు లోకం మీద ఆశ ఎక్కువ వచ్చేసింది. పొద్దున్నే లేవలేవా, నువ్వు ఉదయాన్నే లేవలేవా? ఉదయాన్నే నీకు జాబ్కి వెళ్ళాలంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది పాపం 6 బయలుదేరి వెళ్తున్నారు. 6కి వెళ్తున్నారు సోని పొద్దున్నే బయలుదేరి. కాబట్టి ఉద్యోగం కోసం అంత దూరం వెళ్తున్నప్పుడు ప్రభుతో గడపడానికి మనం ఎన్నింటికి లెగవాలి? కొద్దిగా ఎర్లీగా పడుకుని, కొద్దిగా ఎర్లీగా లేచి 1 గంట ప్రభుతో గడపొచ్చు కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు కదా. ఆ యొక్క గ్రహింపు ఉండదు మనలో. దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు ఏమవుద్దంటే ప్రభుతో గడుపుదాం. అయ్యో ఈ దినం దేవునితో గడపలేదు కదా, దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు కదా, తన చేతులు చాపి నన్ను పిలుస్తున్నాడు కదా దేవుడు. నిన్న ప్రార్థన చేశాను, మొన్న ప్రార్థన చేశాను, లాస్ట్ వీక్ అంతా ప్రార్థన చేశాను. నా పిలుపు కోసం నా ప్రార్థన నేను చేస్తానని దేవుడు వెయిట్ చేస్తున్నాడు కదా అనేటువంటి హృదయం నీకు ఉండాలి కదా. జారిపోతున్నావు, రొటీన్ అయిపోతున్నావు. నీ ప్రార్థన జీవితం ఏమైపోతుందంటే చాలా రొటీన్గా నువ్వు అయిపోతావు. వాక్య ధ్యానం అనేటువంటిది నీలో ఉండదు. చూడండి, వాక్య ధ్యానం అనేటువంటిది నీలో ఉండదు, తగ్గిపోతుంది. అలాగనే దేవుని యొక్క శక్తిని నువ్వు పూర్తిగా, దేవుని యొక్క ఆత్మ నీతో లేకపోయినట్లయితే దేవుని యొక్క శక్తిని నువ్వు పూర్తిగా కోల్పోతావు. నీకు వచ్చేటువంటి ప్రతి శోధనలో నువ్వు జారిపోతావు. నీకు వచ్చేట ప్రతి టెంప్టేషన్లో కూడా వెనక్కి వెళ్ళిపోతావు, జారిపోతావు. ప్రతి విషయంలో ఏ శోధన వచ్చినా సరే, శోధన అని తెలుసుది కానీ నువ్వు ఈజీగా దానికి లొంగిపోతావు. దేవుని యొక్క ఆత్మ నీతో లేకపోయినట్లయితే అప్పుడు గద్దించే దేవుని యొక్క ఆత్మ యాక్చువల్గా మన హృదయంలో ఆయన వస్తారు. వచ్చిన తర్వాత పాపానికి వెలుగుకి, అంటే చీకటికి వెలుగు పొత్తుండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ నీలో ఆ గద్దింపును పుట్టిస్తారు. కానీ దాన్ని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసేస్తావు. అప్పుడు నీ హృదయం ఏమైపోద్దంటే అంతకుముందు మెత్తగా ఉండేది మాంస హృదయం లాగా, ఇప్పుడు ఏమైపోద్దంటే కఠినమైనటువంటి రాతి హృదయం అది మారిపోతుంది. చర్చికి అటెండ్ అవుతావు, పాటలు పాడతావు, ప్రసంగాలు చేయొచ్చు, బహిరంగ ప్రార్థనలు చేసేవారుగా మనం ఉంటాం. కానీ పాపము ఇకపై వారి మనస్సాక్షిని కలవర పెడతాం అనేటువంటిది, అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటిది మనస్సు నీతో మాట్లాడతాం అనేటువంటిది జరగదిక. ఎందుకంటే నీ హృదయం ఏమైపోద్ది? కఠినమైపోతుంది. నువ్వు పాపం విషయంలో సమర్థించుకుంటావు. అబద్ధం ఆడ ఏం చెల్లి నువ్వు అబద్ధం ఆడినట్టుండవు. ఏముందండి, అది అబద్ధం ఏముంది? ఎవరండి ఆడంది? మా అమ్మ ఆడుతుంది, మా నాన్న ఆడతాడు, మా ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. నేనేముందండి అబద్ధం ఆడతాం? చూడండి, మా ఆవిడ 10 ఏళ్ల క్రితం నాకంటే సీనియర్ బాప్తిజం తీసుకుంది, మారుమనసు పొందింది. ఆవిడ పొద్దున లేచి ఎన్నో అబద్ధాలు ఆడుతండి. పాలల్లో మామూలుగా నీళ్లు కలిపేస్తండి మా ఆవిడ. ఏ ప్రాబ్లం ఉండదండి. అది ఏమండండి, చిన్న చిన్న విషయాలే. చూడండి, పాపం విషయంలో మనం ఏమైపోతాం? కాంప్రమైజ్, సమర్థించుకుంటా ఉంటాం. అది తప్పే ఉందండి. అది నీది కాదు కదా, డబ్బు నీ వస్తువు కాదు కదా. అది పెన్ను బాగుంది, అక్కడ నీది కాదు కదా. అది నువ్వెందుకు జోలో పెట్టుకున్నావు? కాదండి, బాగుందండి. అది నీది కానట్టేది, దాన్ని నువ్వు పట్టుకోకూడదు. ఒక స్త్రీని నువ్వు టచ్ చేయకూడదు, ఒక పురుషుడు నువ్వు టచ్ చేయకూడదు. నీకు కాదది, నీకు సంబంధం లేదది. వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ నీకు సంబంధం కాదు. ఆ వ్యక్తులను నువ్వు టచ్ చేయకూడదు. అయితే అప్పుడు మనస్సాక్షి ఏమవుతుందంటే మొదట్లో ఒకసారి టచ్ చేయడం, అమ్మో పాపం, తప్పుగా మాట్లాడకూడదు, స్త్రీలతో ఎక్కువ మాట్లాడకూడదు, పురుషులతో ఎక్కువ మాట్లాడకూడదు, అంజులేటెడ్ వారితో విగ్రహార్థకు విజోడుగా ఉండకూడదు. ఇవన్నీ మొదట్లో బాగుంటాయి. కొంతకాలం తర్వాత పర్లేదు, ఏముందండి, నేను వెళ్తానండి, అక్కడికి వెళ్తాను, వాళ్ళతో పాటు కొంతసేపు ఉంటాను, వచ్చేస్తాను. దేవుని యొక్క ఆత్మని విడిచిపోతే నీ జీవితంలో ఇలాగ కాంప్రమైజ్ అయిపోతావు. పాపాన్ని నువ్వు సమర్థించుకుంటావు. నువ్వు చేసేటువంటి తప్పుడు ప్రవర్తనను సమర్థించుకుంటావు. తప్పుడు ప్రవర్తన నీలో వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు సమర్థించుకుంటావు. దేవుని హెచ్చరికలు అనేటువంటి వాటిని నువ్వు పక్కన పెట్టేస్తావు. దేవుని యొక్క హెచ్చరికలు, వార్నింగ్స్, దేవుడు నిన్ను వార్నింగ్ చేసినప్పుడు దాన్ని నువ్వు వదిలిపెట్టేస్తావు, పట్టించుకో. నువ్వు మనలో ఒక రకమైనటువంటి గర్వం వస్తుంది. దేవునికి ఆత్మ దేవుని సన్నిధిలో తగ్గినప్పుడు నీలో వచ్చేటువంటిది ఏంటంటే నీ మీద నువ్వు ఎక్కువ డిపెండ్ అవుతావు.
ఎస్ ఐ కెన్. తెలివే. ఎన్ని ఇంటర్వ్యూలు చేశానండి నేను. నా ఉద్యోగాలండి 36 ఉద్యోగాలు చేశానండి. ఇదే పెద్ద లెక్క. నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనుకున్నారు? మా కాలేజీలో, యూనివర్సిటీలో నేనే టాపర్నండి. అంటే నీ మీద నువ్వు పూర్తిగా నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతుంది. దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు నీ దేని మీద ఆధారపడుతున్నావు? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు. టూ మచ్గా నీ మీదే. నా చేయగలనండి. సంసోను విషయంలో కడితే నేను చేయగలను. నాకు అలాంటి బలం ఉంది. నేను బలవంతుడను. 1000 మందిని కొట్టిన ఒక దవడ చేతి. ఇప్పుడు ఒక్క చేత్తో సింహాన్ని అలా చంపేసినాను. ఇంక పెద్ద లెక్క ఉంది దీని విషయంలో. పెద్ద విశేషం ఏముంది ఇందుట్లో? నో ప్రాబ్లం అనేటువంటి రీతిలో దాన్ని మనం వదిలిపెట్టేసేసి, దేవుని యొక్క బలం, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని యొక్క శక్తి ఉంది నాకు అనేటువంటి మాటలు లేవు మనకి. దేవుడు ఇచ్చాడు అనేటువంటిది లేదు. దేవుడు బలం ఇచ్చాడు నాకు అనేటువంటిది లేదు. ఎలాంటి రీతిలో అయిపోతా ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను సాధ్యం చేసుకుంటాను, నో ప్రాబ్లం, ఐ కెన్, నేను చేయగలుగుతాను అనేటువంటి రీతిలో నీ మీద నువ్వు ఆధారపడతావు అనేటువంటిది జరుగుతుంది. హిజ్కియా జీవితంలో కూడా అది చూస్తాం మనం. హిజ్కియా కూడా దేవుడు అతనికి ఆయుష్ పెంచినాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచినాడు. బైబిలోన్ నుంచి కొంతమంది వచ్చారు ఇతను చూడటానికి. వచ్చినప్పుడు ఇతను ఏం చేసినాడు? తనకున్న ఆస్తిని చూపించినాడు, బంగారాన్ని చూపించినాడు, యంత్రాలను చూపించినాడు. తనకున్నటువంటి వాటిని చూపించి గొప్ప చెప్పుకున్నటువంటి వాడుకున్నాడు. అతను భవిష్యత్తులో బబులోన్ నుంచి నెబుకద్నెజరు తన గ్యాంగ్ వచ్చి వీళ్ళని అటాక్ చేయటానికి హిజ్కియా కారకుడుగా అయిపోయినాడు. కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తన మీద తను, దేవుని కంటే తన మీద తను ఆధారపడేటువంటి వాడుగా నేను చూసుకోగలను అనేటువంటి రీతిలో మనము ఉంటుంటాం. దేవుని ఆత్మను మనం కోల్పోయినప్పుడు, అలాగనే వివేచన అనేటువంటిది కోల్పోతాం. అంటే దేవుడు మనం గద్దించినప్పుడు దాన్ని మనం స్వీకరించాం. దేవుని బిడ్డలైనటువంటి వారు నీతో ఒక సజెషన్ ఇచ్చినప్పుడు, ఒక గద్దింపు ఇచ్చినప్పుడు, నువ్వు సరిగా లేవు, అమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు, చెడు మాటలు మాట్లాడకూడదు కదా, బూతులు మాట. కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు కూడా పాత బూతులు వస్తూ ఉంటాయి. బూతులు రావు అంటే నువ్వు నూతనత్వం రాలేదు, ఇంకా నువ్వు మారు మనసు రాలా నీకు. అప్పుడు వచ్చినా పడిపోయావు, నువ్వు జారిపోయినావు. నీకంటే నువ్వు కంట్రోల్ లేకపోతున్నావు, నువ్వు కంట్రోల్లో ఉండలేకపోతున్నావు. దేవుని ఆత్మ నిన్ను కంట్రోల్ చేయలేట్లా. దయ్యపు ఆత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకని నీలో బూతులు, చెడు మాటలు, నోరంతా కొన్నిసార్లు అబద్ధాలు రావడానికి, బూతులు రావడానికి ఊత పదాలు అయిపోతాయండి. కొంతమందికి బూతులు ఊత పదాలు అయిపోతాయి. ఒక పరిశుద్ధుడిగా నువ్వు మారిన తర్వాత నీలో మాదిరేది? మారు మనసు పొందా, బాప్తిజం తీసుకున్నా అన్నావు. మారు మనసు పొందినటువంటి వాడు నీలో మార్పు ఉండాలి కదా. మార్పులేటువంటి వాడవుగా బూతులు నీలో వస్తే నువ్వు పాతవి గతించును కాదు, నూతనవి గతించును, మరలా పాతవాడుగా నువ్వు. చెప్పండి, బైబిల్ వాక్యం ఏముంది? పాతవి గతించును సమస్తమును. నువ్వేమైపోతున్నావు? నూతనవన్నీ గతించును, మరలా నువ్వు పాతవాడుని అయిపోతున్నావు. చెడు అనేటువంటిది నువ్వు అనుకుంటున్నావు, పర్లేదు నేను భక్తి చేస్తున్నానని. నీ మీద నువ్వు ఆధారపడవద్దు ఎప్పుడు కూడా. సంసోను తన యొక్క బలం మీద తను ఆధారపడినాడు. దేవుడి యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టేసింది అనేటువంటి గ్రహింపు లేదు. గద్దింపులు స్వీకరించు మనం. కరెక్షన్ అనేటువంటిది అసలు ఇష్టం ఉండదు కొంతమందికి. కరెక్షన్స్ అనేటువంటిది ఇష్టం ఉండదు. గద్దించినప్పుడు ముఖాలు టక్ మరి మాడిపోతాయి. ఒక టైంలో నీకు మాడిన ముఖం, ఎస్ నేను రాంగ్ చేశాను, తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, చేయకుండావి చేశాను అనేటువంటి గ్రహింపులోకి నువ్వు రావాలి. అది నీకు తైలాభిషేకముగా అది మారిపోతుంది. తైలాభిషేకము నువ్వు స్వీకరిస్తున్నావు. గద్దించినారు పెద్దలు, దాన్ని నువ్వు స్వీకరించినావు అంటే తైలాభిషేకాన్ని నువ్వు స్వీకరిస్తున్నట్టుగా ఆలోచన చేయాలి. అంతేగాని నువ్వు ఏదో అన్నారు నన్ను, ఇలా అన్నారు నన్ను 10 మంది చెబుతూ ఉంటావు. ఎందుకు వాళ్ళు అనాల్సిన అవసరం ఏంటి? నిన్ను గద్దించాల్సిన అవసరం ఏంటి? ఒక విశ్వాసి నిన్ను ప్రార్థనకు రావట్లేదు, నువ్వు ఏమంటారు? రమ్మ 1, 2 ఏంటి నువ్వు ఏమైపోతున్నావు అని గద్దిస్తాం. అలా అవసరత అనేటువంటిది ఉంది. గద్దిస్తున్నప్పుడు వాటిని మనం తీసుకోం. కొంతమంది వాక్యం చెబుతుంటే వాళ్ళ గురించే చెబుతున్నారు, వాళ్ళ గురించి అనుకుంటారు. వేరే వాళ్ళ గురించే ఈ టాపిక్ అంతా వేరే వాళ్ళకి అనుకుంటారు. కొంతమందికి ఉండేటది ఏంటంటే, నా గురించి చెబుతున్నాడు ఈ క్యాండిడేట్, నా గురించే చెబుతున్నాడు, రేపు నుంచి గుడికి రాను నేను,
నా గురించి చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే గ్రహింపులోకి రాను. వ్యక్తులు మాట్లాడితే ఒక హృదయం కూడా మారదు. ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పడడు. దేవుని యొక్క ఆత్మ చేత పశ్చాత్తాప ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీ మీద పడినప్పుడు మాత్రమే నీలో కన్విక్షన్ అనేటువంటిది జరుగుతుంది. నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, దాని నుంచి నేను బయటపడాలి అనేటువంటిది జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మ నేను దర్శించినప్పుడే. మనుషులు వాక్యము ద్వారా లేదంటే ఏదో చెప్పినంత మాత్రాన దానివల్ల నీ జీవితంలో ఏ కార్యము జరగదు. అలాగనే మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామంటే, ఎప్పుడు కూడా మనము దేవుడు ఏమి కోరుకుంటున్నాడో నా జీవితము నుంచి అనేటువంటిది అనుకోకుండా, దేవుడి నుంచి నేను ఏం కోరుకోవాలి ఇదే అనుకుంటా ఉంటాం. దేవుని ఆత్మ వాళ్ళ నుంచి తగ్గిపోయినప్పుడు వన్ వే ట్రాఫిక్. దేవుడు ఈ లోకానికి నన్ను పంపించాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనందరం దేవుని ఈ లోకాన్ని పంపించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు దేవుడు ఇక్కడ పంపించాడు? బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ₹1,00,000 సంపాదించుకోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టాలి, నువ్వు నీతిమంతుడిగా నువ్వు మారాలి, పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి, దేవుని పని నువ్వు చేయాలి, దేవుని కార్యాలను జరిగించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని యొక్క నామాలను మహింపరచాలి, నీతిని రాజ్యాన్ని వెదకాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, పవిత్రుడిగా జీవించాలి. ఈ జీవితము ద్వారా దేవుని చేసేటువంటి కార్యముల ద్వారా ఇతరులకు నువ్వు చూపించాలి. ఎస్, మై లార్డ్ హ్యాస్ డన్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నన్ను పెంటకుప్పల మీద మా ఊర్లో పేదరికములో, లోకములో, పాపములో ఉండేటువంటి నన్ను నా పాప జీవితాన్ని నుంచి బయటికి విడిపించి, నా పేదరికాన్ని నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను లేవనెత్తినాడు. నా దేవుడు నన్ను ఈ రేంజ్లో పెట్టినాడు. నువ్వు మనసులో ఉండాలి, బయటికి నువ్వు చెప్పుకునేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. చాలాసార్లు దేవుడి గురించి సిగ్గుపడేటట్టు వారుగా ఉంటారు. చాలామంది దేవుడి గురించి సిగ్గుపడతారు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, దేవుని యొక్క కార్యాల నిజుతులు జరగాలి, కానీ దేవుడి గురించి చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏమో అనుకుంటారండి, ఏదో జరుగుద్దండి. దేవుని విషయంలో నువ్వు సిగ్గుపడ్డావా? దేవుడు నీ విషయంలో సిగ్గుపడదు. నువ్వెవరవో నాకు తెలియదు. దేవుడు అదే అంటారు, నువ్వెవరో నాకు తెలియదు. నేను నోరు తెరువు, సాక్షార్థమే జీవించు, దేవుని కొరకు బ్రతుకు. అప్పుడు దేవుడు నేను బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా, ఈ కొద్ది టైంలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నా పని చేసినావు, కాబట్టి ఇదంతా నీదే, నీ వర్కే, ఇదంతా నీకు అసైన్ చేస్తున్నా. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన అధికారిగా దేవుడు 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు ఒక మంచి ఆఫీసర్ గాను, ఒక కమాండర్ గాను, లేదంటే ఒక ఎమ్మెల్యే గాను దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. అలాగనే మన జీవితంలో ప్రివేట్ వెళ్ళరా రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, ఆత్మానుసారముగా డ్రై అయిపోతాం. మనకు రక్షణ అనేటువంటిది ఫేడ్ అయిపోతుంది. ఫేడ్ క్లియర్గా కనపడదు. రక్షణ ఆనందం అనేటువంటిది ఆనందము ఇక నవ్వుతూ ఉంటాం, కానీ హృదయ అంతరంగంలో ఆనందము తుఫాను వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నో ప్రాబ్లం, నా దేవుడు నా పక్షాన ఉంటాడు, నన్ను వదిలిపెడతాడా? చిన్నపిల్లలు ఉండాలనుకోండి, అరే తుఫాను వచ్చేస్తున్నారు రారా, ఏం అవసరంలా, మా డాడీ ఉన్నాడు అంటాడు కదా. మా మమ్మీ ఓ పక్క పట్టుకుంటుంది, మా డాడీ పట్టుకుంటాడు, ఎంత నీళ్ళైనా లేపేస్తారు నన్ను. పిల్లలకు ఆ నిశ్చయిత ఉంటుంది. ఎందుకని? వాళ్ళు డాడీ మీద ఆధారపడ్డారు. మనకు కూడా ఆ నిశ్చయిత ఉంటుంది. ఎస్, ఎంత కెలామిటీస్ వచ్చినా నా దేవుడు నన్ను వదిలిపెట్టు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఈ లోకాన్ని ముగిచేస్తే నిశ్చత్వంలోకి నేను వెళ్ళిపోతా. ఈ లోకంలో ఒకవేళ కళ్ళు మూస్తే పరలోకంలో నేను కళ్ళు తెరుస్తాను. ఆ గ్యారంటీ లైఫ్ అనేటువంటిది నీకుంటుంది. కానీ మన జీవితంలో ఏమైపోతుందంటే కొంతకాలం తర్వాత దేవుని ఆత్మ విడిచిపెట్టినట్లుగా సంసోనుని ఎలాగున్న దేవుని ఆత్మ విడిచిపెట్టేసిందో అలాగనే మన జీవితంలో కూడా మన లోకంలో పాపంలో మనం పడిపోయినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయేటట్టు వారిగా మనము ఉంటాం. అన్ని విషయాలు కూడా ఏముందంటే మొదట్లో ఉండేటువంటి ఫైర్, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆత్మలు రక్షించాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనేటువంటి స్పిరిట్, ఆ ఫైర్ అనేటువంటిది నీలో ఉండదే. కాదు ప్రార్థన చేద్దామా అని భార్య అందనుకో, నువ్వు చేసుకో అంటే అర్థం ఏంటి? మనాడు ఫైర్ ఏమైపోయింది? బొగ్గుగా అయిపోయింది. ఎలా ఉంది అది ఇప్పుడు? బొగ్గు అయిపోయింది. నువ్వు వెలిగించాలి దాన్ని. ఒక భర్తగా నువ్వు వెలిగించి నీ భార్యను, ఒక భార్యగా నీ భర్తను వెలిగించాలి. బొగ్గు అయిపోయినాడు, మనాడు వెలిగించు. ప్రార్థనతో నువ్వు వెలిగిస్తే మనాడు మరలా ఫైర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం,
మన జీవితంలో ఉండేటువంటిది ఏంటంటే, తర్వాత కూడా మనం ఏం చెప్తామంటే, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ మీద మనం డిపెండ్ అవుతాం. మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మనం షేర్ చేసే వాళ్ళగా ఉంటాం. నీలో ఆత్మలో తగ్గిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, లోకంలో పడిపోయిన తర్వాత, దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత నువ్వేం చెబుతావంటే, నిన్న నేను 2 గంటలు ప్రార్థన చేశానని చెప్పవు నువ్వు. లేదంటే చాలా తలతిరిగిపోతుంది, లేదంటే చాలా సిక్‌నెస్ వచ్చేసింది. ఏమి లేదు, వాక్యం తీసి చదువుకున్నాను. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను ముట్టవా, నన్ను స్వస్థపరచవా ప్రభువా అని ప్రార్థన చేశాను. ఏం జరిగిందో తెలీదు, నిద్రలోకి వెళ్ళిపోయాను. అంతకు ముందు కంటే మంచి బలం వచ్చింది నాకు, మంచి శక్తి వచ్చింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? మారు మనసు పొందినప్పుడు జరిగిందా, లేకపోతే నిన్న మొన్న జరిగిందా? చెప్పాలి. చాలా మంది జీవితంలో మారు మనసు పొందినప్పుడు 5 గంటలు చేశానండి ప్రార్థన, 2 గంటలు చేశానండి ప్రార్థనతో, ఎన్నో జవాబులు పొందుకున్నానండి. ఇప్పుడు ఏమైపోయింది? సతికిలు పడిపోయినావు. ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మలో సతికిలు పడిపోయినావు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నేను అలాగూ, అది చెప్పుడు తప్పు కాదు. అంటే నీకు ఇప్పుడు లేవు ఎక్స్పీరియన్సెస్. నిన్న మొన్న దేవుని కార్యాలు నీ జీవితంలో జరగట్లా. ఏ పాపమును జయించలేకపోతున్నావు నిన్న మొన్న. అప్పుడండి మారు మనసు పొందినప్పుడు, 1990లో మారు మనసు పొందినప్పుడు, ఒక స్త్రీ ఇలాగో, నా ఫ్రెండ్ ఉండేదండి, అమ్మాయి నా దగ్గరకు వచ్చిందండి. అమ్మాయిని వదిలేశాను అప్పటికి. కానీ మారు మనసు పొందిన తర్వాత మరలా నా దగ్గరకు వస్తే నేను చెప్పానండి, నువ్వు ఆమెవేమో కానీ నేను అతనిని కాదని చెప్పానండి. అగస్టిన్ లాగా చెప్పానండి. ఎప్పుడది జరిగింది? 1990లో. ఇప్పుడు ఎంత? 2026. ఈ టైంలో ఏంటి పరిస్థితి? నేను ఆయన్నే. ఇప్పుడు ఏముంది నీ పరిస్థితి? నేను అతననే. నువ్వు ఆమె కదా, నేను అతననే. రివర్స్ వెళ్ళిపోయింది. మన డైరెక్షన్ ఏమైపోయింది? రివర్స్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. ప్రిమిట్ వల్ల పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద కాదు నువ్వు కావాల్సింది. మన సంఘము కూడా రన్నింగ్గా ఎక్స్పీరియన్స్లు చూసేటట్టు వారుగా మనము ఉండాలి. సంఘంలో సభ్యులందరూ కూడా దేవునితో లింక్ కలిగేటట్టు వారుగా ఉండండి. హార్ట్ లింక్ కలిగేటట్టు వారుగా ఉండండి. సరైనటువంటి ప్రార్థనా జీవితం కలిగేటట్టు వారుగా ఉండండి. ఒకవేళ నువ్వు జారిపోయినావంటే ఈ దినము సంసోను జ్ఞాపకం చేసుకో. సంసోను దేవుని ఆత్మను కోల్పోయేటట్టు వాడుగా అయిపోయినాడు. పూర్తిగా కోల్పోయినాడు. హీ వాజ్ ఫిట్ ఫర్ నథింగ్. దేనికి పనిపడినటువంటి వాడుగా అయిపోయినాడు. పట్టేసుకున్నారు ఫిలిస్తీన్లు, తన కళ్ళను పీకేసినారు. ఏమీ చేయలేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు. భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాడు. ఏమంటారు వాటిని? గానగల దగ్గర తిప్పిస్తున్నటువంటి వారుగా, ఎడ్ల వలె మనవాడు ఏం చేస్తున్నాడు? గాడిదల వలె, ఎడ్ల వలె గానగను తిప్పుతున్నటువంటి వాడిగా, ధాన్యాన్ని తొక్కిస్తున్నటువంటి వాడుగా అయిపోయినాడు. సైతానుడు చేతికి వెళితే అంతే, తిప్పుతూ ఉంటాడు. కానీ సంసోను జీవితంలో ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, సంసోనికి ఆ అమ్మాయి క్షారం కొట్టించింది, కానీ మరలా హెయిర్ అనేటువంటిది పెరిగింది. మరలా హెయిర్ పెరగడం అనేటువంటిది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆ హెయిర్ పెరిగిన టైంలో, ఆ లాస్ట్ మూమెంట్లో మరలా దేవుని శక్తి కొరకు సంసోను ప్రార్థన చేసినాడు. ప్రభువా, నీ శక్తిని మరలా ఒక్కసారి నాకు దయచేయరా. నాతో పాటు ఈ ఫిలిస్తీన్లతో నేను చనిపోతాను. నీ శక్తిని నాకు మరలా ఒక్కసారి దయచేవా. అలాగున ప్రభువులో ప్రార్థన చేసినాడు. వాళ్ళ యొక్క ఫిలిస్తీన్ల యొక్క దేవాలయంలో మనాడిని కట్టేసినారు. ఆ 2 పోల్స్ వాటికి మనాడు కట్టేసినప్పుడు అక్కడ ప్రార్థన చేసినాడు. అయ్యో ప్రభువా, నేను కోల్పోయినాను, మరలా ఒక్కసారి నీ శక్తిని దయచేవా. నన్ను మరలా రివైవ్ చేయవా. నీ శక్తిని కోల్పోయినాను, నీ బలాన్ని నాకు దయచేయి. నీ బలముతో నేను నింపబడాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఆ 2 పోల్స్ని అలా పట్టుకున్నాడు. ఒక్కసారి అలాగను ఊపేసినాడు. సంసోను జీవితంలో అంతకుముందు చంపినటువంటి వారి కంటే ఈ టైంలో దేవాలయంలో దేవుని యొక్క ఆత్మను మరలా పొందుకున్నప్పుడు, ఒక్కసారి లాగేసినప్పుడు ఆ యొక్క దేవాలయం అలాగనే కూలిపోయి, అంతకుముందు చనిపోయినటువంటి వారి కంటే ఇప్పుడు చనిపోయినటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ. చూసారా ప్రైవేట్ వాళ్ళారా? మన జీవితంలో కూడా అనేక సార్లు సంసోను వలె మనం జారిపోయే వారికి ఉంటాం.
దేవుని ఆత్మను కోల్పోయేటట్టు వారికి ఉంటాం. అయితే దేవుడు నిన్ను వదిలిపెడతాము దేవునికి ఇష్టము లేదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే కేక వేయాలి, మొరపెట్టాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ఆత్మను కోల్పోయాను, ప్రార్థనా జీవితం లేదు, పాపంతో చెలగాడుతున్నాను, శోధనలో చెడిపోతున్నాను, పడిపోతున్నాను, ప్రార్థనాత్మ లేదు, వాక్య ధ్యానము లేదు, చర్చికి అటెండెంట్ అవడం లేదు, నీ వాక్యము వింటుంటే గద్దింపులకు నేను లోబడలేకపోతున్నాను, వాటిని నేను స్వీకరించలేకపోతున్నాను, దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు వాటిని నేను రిసీవ్ చేసుకునే రీతిలో ఉంటున్నాను, కరెక్షన్స్ తీసుకోలేకపోతున్నాను, నన్ను మరలా దర్శించరా, నీ ఆత్మను నాకు మరలా దయచేయరా అని ప్రియమెట్టి వాళ్ళారా, మనందరము కూడా ఒకసారి లేచి నిలబడి దేవుని యొక్క బలలో పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు జారిపోయినావేమో, నువ్వు పడిపోయినావేమో, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడలేకపోతున్నావేమో, ప్రార్థనా జీవితం అనేటువంటిది లేదేమో నీ జీవితంలో, జారిపోయేటట్టు వాడుగా ఉన్నావేమో, దేవుని మీద ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో, ప్రార్థన అనేటువంటిది ఒక దినచర్యగా అయిపోయిందేమో, ప్రేయర్ అంటే దేవునితో టైం గడపాలనేటువంటిది ఇష్టముతో గడపలేకపోతున్నావేమో, దేవుని సందులో గడపాలి, నేను ఆయన బలాన్ని నేను పొందుకోవాలి, ఆయన శక్తిని నేను పొందుకోవాలి అనేటువంటి రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నావేమో, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి వాటిని నువ్వు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నటువంటి వాడవుగా ఉన్నావేమో, పాపం చేసినప్పుడు దాని విషయంలో పశ్చాత్తాపము లేచేటి వాడవుగా పాపముతో ఆడుకుంటున్నావేమో, దేవుని శక్తిని కోల్పోయావేమో. ప్రిమెట్ వల్లరా, దేవుని ఆత్మను కోల్పోతే శక్తిని హీనుడిగా అయిపోతావు. నువ్వు చివరికి దేనికి పనికొనేటట్టు వాడవుగా అయిపోతావు. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నావా, శోధనతో ఆడుకుంటున్నావా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన బిడ్డలు మీరు దర్శించండి. దేవా, నీ ఆత్మతో మేము ఉన్నామో లేదో అనేటువంటి గ్రహింపుని మీరు మాకు దయచేయండి. ప్రభా, వెనక జారినటువంటి వారికి ఎవరు ఉన్నారైతే బిడ్డలు మీరు దర్శించండి, మరలా వారిని మీరు రివైవ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మతో వారిని మీరు దర్శించండి. నీ వ్యతిరేకమైనటువంటి ఆత్మ, కఠినమైనటువంటి ఆత్మ బిడ్డల మీద ఎక్కడ నిలబడి చేయకుండా సహాయం చేయండి. గద్దింపులు స్వీకరించేటువంటి ఆత్మను దయచేయండి. కరెక్షన్ స్వీకరించేటువంటి ఆత్మను బిడ్డలకి మీరు దయచేయండి. ప్రభా, ఎక్కడ లోకంలో పాపములో కాంప్రమైజ్ అవ్వకుండా సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించండి. ఈ సమయంలో నీ వాక్యముతో దేవా మీరు మమ్మల్ని దర్శించినారు, నీకు వందనాలు. మరలా ఈ సమయంలో నీ యొక్క బలలో మేము పాలు పంచుకుంటుండగా ప్రభా, మీరుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నీ బలలో మేము పాలు పంచుకుంటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.